ప్రస్తుతము గ్రామాలలో పంచాయతీ ఎలక్షన్లు చూడగా ఎదురు చూడగా ఈ గవర్నమెంట్ పరిస్థితులను బట్టి ప్రస్తుతము ఎలక్షన్లు నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ మనకు నిజంగా సేవ చేసే ఒక వ్యక్తి మనకు గ్రామానికి ఒక అధికారిగా, ఒక గ్రామ ప్రథమ పౌరుడిగా, సర్పంచ్గా ఎన్నుకోవాలంటే అతనికి ఎన్నో ఉత్తమ లక్షణాలు ఉండాలి. గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడము, కష్టంలో ఉన్న వారిని గురించి ఆలోచించడము, ఆ తర్వాత వానికి ఎటువంటి సహాయం అందించాలన్నా నేను ముందున్నా అనే భావన కలిగిన వ్యక్తిని, తర్వాత విద్యావంతుల్ని, సేవ చేసే గుణం ఉన్న వారిని మనం ఎన్నుకోవడం చాలా ముఖ్యమైన విషయం, ఇప్పుడు మనకు అవసరమైన విషయం. కానీ ప్రస్తుతం జరుగుతుంది ఏంటి అంటే, ప్రతి గ్రామంలో వార్డు మెంబర్కి ఒక ధర, సర్పంచ్కి ఒక ధర, ఇట్లా నిర్ణయించుకొని కొన్ని గ్రామాలలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. దానివల్ల మన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. మనకున్న గౌరవాన్ని, మనకున్న అధికారాన్ని, మనకున్న హక్కును కోల్పోయే పరిస్థితి నేడు ఈ సమాజం, ఈ గ్రామాలలో నడుస్తుంది. కానీ అటువంటిది కాకుండా ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ అనేది ఉండాలి. ఎవరిని మనం ఎన్నుకుంటే మన గ్రామం బాగుపడుతుంది, ఎవరితోని మనకు పనులు అవుతున్నాయి, ఎవరైతే మన పైన నాయకుల దగ్గరికి పోయి మన గ్రామానికి అవసరం ఉన్న పనులు చేయగలుగుతాడు, అటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. కానీ ఈరోజు పార్టీల పరంగా ఆ పార్టీ అతను ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ని ఎన్నుకోవడం అనేది జరుగుతున్న విషయం ఇప్పుడు గమనిస్తున్నాము. అలా కాకుండా మన గ్రామానికి అవసరం ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని నా భావన. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ ముందుండి, ముఖ్యంగా గ్రామాలలో విద్య, తర్వాత వైద్యము, తర్వాత గ్రామ పారిశుద్ధ్యత, తర్వాత ఎవరికైనా సాయం చేయాలనుకున్న వ్యక్తిని మనం గమనించి అటువంటి వ్యక్తినే మనం ఎన్నుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే ఏమాత్రం చదువుకోని వ్యక్తి, అతనికి ఏ విషయాలు కూడా తెలియని వ్యక్తిని గుడ్డిగా ఎన్నుకోవడం వల్ల మనం ఇంకొక 5 సంవత్సరాలు మన గ్రామం బ్యాక్ తిరోగమనం అవుతుంది. కాబట్టి ఆ విషయాలన్నీ గమనించి ప్రతి ఒక్క గ్రామ పౌరుడు తమ నాయకుడిని మంచి పూర్తి స్వేచ్ఛతో తన ఓటుకు తన హక్కుగా భావించి ప్రతి ఒక్కరూ మంచి ఉత్తమ గుణాలు ఉన్న వ్యక్తిని గ్రామానికి అధికారిగా, వార్డు మెంబర్లుగా, ఎవరినైనా మంచి వ్యక్తులను మాత్రమే మనకు ఎన్నుకోవడం చేస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని నా భావన. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఏకగ్రీవం ఒకటి, అలా వేలం పాటలు పాడుకుంటూ ఈ మధ్య నాకు ఈ దృష్టికి వచ్చింది. కొంతమంది మన దగ్గర వచ్చిన పేషెంట్లు కూడా, నేను ఇన్ని పైసలు ఇస్తున్నా, నేను వార్డు మెంబర్ను అవుతున్నాను సార్, నేను ఇన్ని పైసలు ఇస్తున్నా, నేను సర్పంచ్ అవుతున్నా అని చెప్పి చెప్తున్నారు. అలా కాకుండా ఏదో ఒక పద్ధతి అయితే గ్రామాలలో డబ్బులు ఇవ్వడము, ఓటుకి ఇంత అని లెక్క పెట్టుకోవడము, లేకపోతే మద్యానికి, మందుకు, తర్వాత బిర్యానీ ప్యాకెట్లకి, అవన్నిటికీ లొంగకుండా, సరే ఎవరైనా ఇచ్చే తాహతు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి, మీకు నచ్చిన క్యాండిడేట్కి ఓటేయండి. ఎందుకంటే తీసుకున్న తర్వాత నేను తీసుకోను, నేను నీకు ఓటేయను, ఎవరి మీద ముఖం మీద చెప్పుకోవద్దు. ఎందుకంటే ప్రతినిత్యం తర్వాత మనం ఊళ్ళో ఉండి అందరి ముఖాలు మనం చూసుకుంటుంటాం. కానీ అదే ఎమ్మెల్యే కానీ ఎంపీ ఇట్లా ఓట్లలో పోతే ఆ ఓట్లప్పుడే ఏదో ఒకటి జరుగుతుంటుంది, తర్వాత ఎవరి ద్వారా వాళ్ళే చూసుకుంటారు. కానీ గ్రామాలలో అట్లా కాకుండా ప్రతినిత్యం అందరం మనం సోదరులాగా, అక్కజల్లులాగా కలిసి ఉండే వాళ్ళం. కాబట్టి ఎటువంటి పరపక్షాలు లేకుండా ఎవరి దగ్గర తీసుకునే వాళ్ళ దగ్గర తీసుకొని మీకు నచ్చిన వ్యక్తికి మాత్రమే ఓటేసుకోండి. అది నా